టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీపై అతడి మాజీ భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. షమీకి వ్యక్తిత్వం లేదని, క్రూరమైన మనస్తత్వం కలవాడని ఆరోపించారు. అంతేకాదు, తనను ఎంతగానో వేధించాడన్నారు. కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాల నేపథ్యంలో హసీన్ జహాన్ ఇన్స్టా వేదికగా కీలక పోస్ట్ చేశారు. గత 7 ఏళ్లుగా మన మధ్య న్యాయ పోరాటం జరుగుతోంది. నీ క్యారెక్టర్ లేనితనం, దురాశ, క్రూరమైన మనస్తత్వంతో సొంత కుటుంబాన్ని చేజేతులా నాశనం చేశావు. మమ్మల్ని చంపడానికి, మా పరువు తీసి వేధించడానికి, నన్ను ఓడించడానికి నువ్వు ఎంతమంది క్రిమినల్స్ కి డబ్బిచ్చుంటావు? దానివల్ల నువ్వేమైనా సాధించావా? క్రిమినల్స్ వేశ్యలకు నువ్విచ్చిన డబ్బును మన కుమార్తె చదువు కోసం వెచ్చించుంటే, మన భవిష్యత్తు కోసం ఉపయోగించుంటే ఇప్పుడు మన జీవితం ఎంతో బాగుండేదని ఆరోపించారు హసీన్ జహాన్. అంతేకాదు, ఆ తప్పులు చేయకుంటే మనం ఎంతో మర్యాదగా జీవించే వాళ్ళమని పోస్టులో రాసుకొచ్చారు. మరోవైపు తనకు ఆ భగవంతుడు ఎంత ధైర్యాన్ని, సహనాన్ని ఇచ్చాడో చూడు. నిజం కోసం నేను ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉంటాను కూడా. అందుకే నువ్వు ఎంతమంది క్రిమినల్స్ తో చేతులు కలిపినా నన్ను ఏమీ చేయలేకపోతున్నావు. ఈ సమాజంలో నాపై నిందలేసి నువ్వు మద్దతు కూడా గట్టుకోగలవేమో, కానీ ఏదో ఒక రోజు నీకు కూడా కష్టకాలం మొదలవుతుంది. అప్పుడు నీకు అండగా నిలిచిన వాళ్లే నిన్ను తరిమేస్తారు. చట్టంపై నాకు నమ్మకం ఉందని షమీపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడల్ అయిన హసీన్ జహాన్ ను 2014లో మహమ్మద్ షమీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మరుసటి ఏడాది వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. కానీ షమీ వైవాహిక జీవితం 4 ఏళ్లకే ముగిసింది. 2018లో షమీపై హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. గృహహింస కేసు పెట్టడంతో పాటు షమీ కోర్టు మెట్లెక్కేలా చేసింది. అయితే చాలా మంది అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకున్నాడని పేర్కొంది. ఫిక్సింగ్ కు కూడా పాల్పడ్డాడని, ఏజ్ ఫ్రాడ్ చేశాడని కూడా ఆరోపించింది. ఆ తర్వాత ఇద్దరు కోర్టు సమక్షంలో విడాకులు తీసుకుని వేర్వేరుగా జీవిస్తున్నారు. విడాకుల అనంతరం తనకు భరణంగా ప్రతి నెల 7 లక్షలు ఇవ్వాలని హసీన్ జహాన్ డిమాండ్ చేసింది. ఇందుకు షమీ అంగీకరించకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. హసీన్ జహాన్ మోడలింగ్ చేస్తుందని, భరణం అవసరం లేదని ముందుగా కోర్టు తోసిపుచ్చింది. అయినా వెనకడుగు వేయని హసీన్ జహాన్ తన పోరాటాన్ని కొనసాగించింది. ముందుగా అలీపూర్ కోర్టు షమీని తన భార్య, బిడ్డ కోసం నెలకు 80,000 భరణంగా చెల్లించాలని ఆదేశించింది. ఆ తర్వాత జిల్లా జడ్జి ఆదేశాన్ని సవరించారు. జిల్లా జడ్జి మహమ్మద్ షమీని తన భార్య కోసం నెలకు 50,000, బిడ్డ కోసం నెలకు 80,000 చెల్లించాలని పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ హసీన్ జహాన్ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ క్రమంలోనే ఇటీవల హసీన్, ఆమె కుమార్తె సంరక్షణ కోసం 4 లక్షలను భరణం కింద చెల్లించాలని షమీని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.